ఆంధ్రప్రదేశ్ హస్తకళలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని కళాకారుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని, వోకల్ ఫర్ లోకల్ తో పాటు లోకల్ టు గ్లోబల్ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హస్తకళా రంగానికి మార్కెటింగ్ అవకాశాలు మరింత పెంచితే ఆశించిన లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చునని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నీవు ఏఐ ప్లాట్ఫామ్ వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపారు. ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని మంత్రి వివరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అమరావతిలో అసమ్మతి, అశాంతి రెచ్చగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గంజాయి బ్యాచ్ రౌడీలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన మంత్రి, వ్యక్తిత్వ హననం చేసిన చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విష ప్రచారం, బురద చల్లడమే వైసీపీ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పు కాదని స్పష్టం చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని, అలాంటి వ్యక్తులను స్వాతంత్ర సమరయోధులుగా చూపించడం సరికాదన్నారు. అమరావతి రాజధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూటమి ప్రభుత్వంలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. మహిళలు రాజ్యాంగ వ్యవస్థలపై అసభ్య ప్రచారం చేసే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తుందని మంత్రి అన్నారు. పేదలకు గృహ వసతి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీగా నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో తొలి విడతలో 86,714 ఇళ్లను కేటాయించినట్లు చెప్పారు. ఒక్కో ఇంటిని 2.30 లక్షల వ్యయంతో నిర్మించనున్నామని, గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా నియమిస్తున్నామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు కూడా ప్రాజెక్ట్ పూర్తి కాకముందే ఇల్లు నిర్మించి అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాసేవే తన ధ్యేయమని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా కృషి చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి గత 24 నెలల్లో సుమారు 550 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. మాజీ కార్పొరేటర్ పనుకు శేషగిరిరావు సేవలు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు ప్రస్తుతించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన శేషగిరిరావుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సహా ఎందరో ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు. కార్మిక నేతగా ఆయన అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆయన నివసించిన ప్రాంతంలో వీధికి పేరు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. నగర కులస్తులను బీసీల జాబితాలో చేర్చడం ఆయన తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢమాస మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయని ఈఓ కె శీలానాయక్ వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 24 వరకు వారాహి నవరాత్రులు జూలై 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు శాకాంబరీదేవి మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు సమర్పించే సారెను స్వీకరించేందుకు వీలుగా మహామండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వాళ్లకు అనుకూలమైన కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకుని ఆప్కాస్లో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పేందుకు ఆప్కాస్ను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ఆరోపించారు. ఆప్కాస్ నుంచి బయటకు వెళ్లిన కార్మికులకు ఎటువంటి పని భద్రత ఉండదన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే ఆప్కాస్ను రద్దు చేయబోతున్నారని, అందుకే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మున్సిపల్ కార్మికులు పోతే ఆ కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినప్పుడు పనిలో నుంచి తొలగిస్తాడు, ఇష్టం వస్తేనే జీతాలు ఇస్తాడు, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. బిఎల్ఓలు సేకరించిన ప్రతి షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓట్ను సంబంధిత ఏఈఆర్ఓలు స్వయంగా బిఎల్ఓలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.